హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా చిట్టి తల్లిది బారసాల ఫంక్షన్ అనమాట. సో వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా ఫుల్ వీడియోని వాచ్ చేయండి. సో ఇక్కడ రెడీ నేను అయిపోయాను. ఇంకా ఇంట్లో అందరూ రెడీ అయిపోయారు. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. అప్పటికి టైం వచ్చేసి 7:30, 8 అయ్యి ఉంది. మార్నింగ్ తొందరగా రెడీ అయిపోయాము. ఇంకా భోజనాల ప్రిపరేషన్ అయితే అవుతుంది. అదైతే బయట పెట్టేసామన్నమాట. చిన్న ఫంక్షన్ అని. ఇంకా కూరగాయలు కటింగ్ అవుతున్నాయి. అటు సైడ్ అతను వంట స్టార్ట్ చేశారు. రిలేటివ్స్ ఎవరు రాలేదు, దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. ఆ టైంకి వస్తారు. సో పేరు పెట్టడం అంటే 9:30, 10 అనమాట. సో కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఊరైతే 70 కిలోమీటర్స్. ఎంత అయినా సరే మార్నింగ్ స్టార్ట్ అయినా 9 ఇలా అవుతుంది వచ్చేటప్పటికి. సో ఇటైతే వంటలు అవుతున్నాయి. అందరూ 9కి 8:30కి ఇలా వస్తారు కదా, వాళ్ళ కోసం టిఫిన్లు అయితే రెడీ చేసాం. ఇంట్లో అయితే చేయలేదు, టైం సెట్ అవ్వదు కాబట్టి బయట నుంచి అయితే మేము ఆర్డర్ పెట్టేసాం. ఇడ్లీ, పూరి, ఇంకా 2 టైప్ చట్నీస్. ఇంట్లో రెడీ అయినప్పటికీ టైం అయిపోద్ది. ఇక్కడ డెకరేషన్ అంతా ముందు రోజు చేసేసాం కదా, సో అది బ్లాగ్లో చూసే ఉంటారు. కానీ అది నేను ఫ్రంట్ రూమ్లో చేశాను. బట్ అక్కడ నేను పాపని ఉయ్యాల్లో వేస్తాను అనుకున్నాం. బట్ ఏదైనా మనం దేవుడి రూమ్లో చేయాలంట కదా, సో మరెందుకని ఇక్కడికి తెచ్చేసి మళ్ళీ నైట్ మార్చేసాం. ఇంకా మార్నింగ్ అయితే కొన్ని పెడుతున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పుడు టైం అయితే 9 అయింది. సో అందరూ వచ్చేసారు. అప్పుడు టిఫిన్స్ అయితే ఇంకా టైం వచ్చేసి 10:30 ఇచ్చారు కదా మనం పేరు పెట్టడానికి. ఈ లోపు టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా ఫ్రెష్ అయిపోతే బెస్ట్ కదా. సో రాగానే ఇలా టిఫిన్స్ అయితే పెట్టారు. మా పిన్ని చిన్న అందరికీ ప్లేట్లో వేసి ఒక్కొక్కరికి ఇచ్చారనమాట. సో పంతులు అయితే ఆ రోజు రావడం చాలా లేట్ చేసేసారు. 10:30 అంటే ఇంకా అంతకు ముందు చేసేవన్నీ ఉంటాయి కదా, బాగా లేట్ అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్స్ అన్నీ తినేసి అందరూ ఫ్రెష్ అయిపోయారు. అంటే జర్నీ చేసి వచ్చారు కదా, చాలా టైర్డ్ అయితే అయిపోయారు. సో ఇంకా ఇటు సైడ్ అయితే వంటలు అవుతున్నాయి కదా. ఇంకా ఆ రోజు మా తమ్ముడు అయితే లేడు, హైదరాబాద్లో ఉండు. ఇంకా మా పిన్ని వాళ్ళ బాబు అయితే మొత్తం అయితే వీడియోస్ అన్నీ తీసాడనమాట. సో ఇన్ని తీసాడని నాకు అసలు తెలీదు, వీడియోస్ చూసాకే తెలిసింది. అంటే అక్కడ వంటలు అవుతుంటే మొత్తం డెప్త్కి వెళ్ళి తీసాడనుకొని ఇప్పుడే చూస్తున్నాను వీడియోస్లో. సో వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు. ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోయింది. సో స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంకో నెక్స్ట్ పార్ట్ ఉంది, అదైతే ఈవినింగ్ మనం ఉయ్యాల్లో వేస్తాం కదా, అప్పుడు అది ఇంకో వ్లాగ్ అయితే చేస్తున్నాను, లాంగ్ అయిపోద్దని. సో చూస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మణాభ్యో నమః. వినాయకుని పాడాలి, వినాయకుని మీద. ఓం లక్ష్మణాభ్యో ఆచమ్య కేశవ యశ్వ పుచ్చుకోండి, నారాయణ యశ్వ పుచ్చుకోండి, మాధవ యశ్వ పుచ్చుకోండి, గోవిందాయ నమః చెప్పండి. గంధ పుష్ప కలసి గంధ పుష్ప అక్షత ద్రవ్యత హస్తం నిధాయ భ్యో నమః. ఓం నానా పరిమళ వెలిగించి దేవుని చూపించారు. విరాధవిశ్రీ యాతనం గృహే లక్ష్మీరాజస్య ముఖే దాతు మాసకం సుజామశేషి మహాగణాధిపతి నీరాజనం సమర్పయామి. ఆత్మ ఆవిర్భవించేయండి. దేవం ఆత్మం స్థల చేయించరా అక్కడ చేయించరా. బారసాల టైంకి పాపకైతే 2 months 15 days అనమాట కరెక్ట్గా. అయితే అప్పుడు మనకి 2 months కంప్లీట్ అయ్యి 3 months రన్నింగ్లోన ఇంజక్షన్లు వేస్తారు కదా. సో 3 వేసేసారు. దానివల్ల తనకి
ఫీవర్ వచ్చింది. ఫీవర్ అయితే రావాలి కంపల్సరీ, అప్పుడే ఆ ఇంజెక్షన్ పనిచేసినట్టు. బట్ ఇది అది సేమ్ కరెక్ట్గా పడిపోయింది. అయితే బార్సల్ అనేది ఒకసారి చేస్తాం, బట్ యాక్టివ్నెస్ అయితే అస్సలు లేదు. ఎవరు ఎత్తుకుంటే అలా పడుకొని ఉండేది. అయితే బార్సల్ కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుండు అనిపించింది. ఫుల్ ఫీవర్తో అలా ఒళ్ళు అయితే చాలా వేడిగుండు, అలాగే ఎత్తుకుంటే అలా పడుకొని ఉండేది. కొంచెం ఈవినింగ్ టైంకి అయితే కొంచెం నార్మల్ అయింది, బట్ ఈ మార్నింగ్ టైం అంతా అలా పడుకొని ఉండు. देव्यै नमः पद्मिनी नमः पद्मवती नमः मूलन्धाय नमः सुपर्णाक्षी नमः ओम ब्रह्माय नमः चतुर्भुजाय नमः इंदिराय नमः इंद्रजिताय नमः अल्लादे नमः पुष्टे नमः शिवाय नमः शिवगात्ये नमः सत्ये नमः विमलाय नमः ओम लक्ष्मीदेवताभ्यो नमः नाना परिमल पत्रपुष्पं समर्पयामि धूपमाग्रापयामि తేనె పాలు కదా ఇలా సైడ్ ఇచ్చేయండి. బుజ్జికన్నా లేగమ్మా, లేగు 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 ఏది ఏది అవ్వండి, కొంచెం రోజు యాడ్ ఇవ్వండి. వాళ్ళు కనబడాలి. ఇప్పుడు కనిపించింది. థ్యాంక్ యూ. ఎలాంటి బిజెట్ పెట్టాలి, అంత మంచి, అంత స్పీడ్ అవుతుంది. పడుకునే తాగిస్తావా? వండు కాదు, చెప్పండి, పేరు చెప్పండి, పిలవండి. దధిక్రామ్ ఏం పోతారు మీరు? మామ వచ్చాను, చెప్పండి. పేరు పెట్టి పిల్లరా అమ్మాయి నక్షలు పట్టుకోండి, ఆ పాపకి పడుకోండి. మసోమ మరాతి యతో నిదహాతి వేదః సనా పురుషం ఆంధ్రక్షండి అక్షలు వేయండి మీద. పడుకోండి కదా, వీళ్ళ మీద వేయండి, అందరి మీద, దంపతి మీద వేయండి. ఓం జాతవేదసే శృణవామసోమ మరాతి యతో నిదహాతి వేదః. అమ్మ చదివి పెట్టలేవు కదా. धीमहि दुर्गे प्रचोदशतमानं भवति शताय भूतेन्द्रे आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. అందరూ వేసారా? మీ నాన్నగారు శతమానం భవతి శతాయు భూతేంద్రే ఆయుష్. మంత్రాలు చదివితే బాబు వేసేస్తారు.
शतमानं भवति शताय कृतेन्द्रे आयुष्येवेन्द्रिये प्रतिष्ठति అక్షదే దండం పెట్టాలి అది లేదు మీ అందరికీ నాకు పడుతుంది అప్పుడు ఇంటికి అయిపోయామని అసలు వేయమంటే లేడు అంత తీసి వేసేస్తారు ఆ చిన్నపిల్ల జారిపోతుంది అదేమండి ఇవ్వండి చూడండి చిన్న ప్యాకెట్ తెప్పించండి కారంటాలు వచ్చి ఆటమండి మనకు తెలియదు శంఖమానం అమ్మ నేను ఒక్కదాన్ని వేస్తే నాకు స్వరం రాదు నాకు అన్నీ అందం కదా రేగిస్తే అంత రేగమ్మ దానికి ఒక పూట మొత్తం నిద్రే పడుకో అందుకని తలపడి రోజు ఇలాగే కూడా తినాలి ఇప్పుడు మింగికండి అదే అది మింగితే మరి పోయింది బాబు రబ్బర్ కూర పర్వాలేదు బాబు కలికి देखो बोल सकते प्लान कर सलाड सर ఇది लड्डू हाँ मैंने खाड़ा बोली कूदला यस కూర్చున్నారు కదా అడుగు నీ సెంటర్ ఎంత
మీరు అడగొచ్చు దాని గురించి ఆమె అడగవచ్చు